మేము ఉండేది రెంట్ ఇల్లే. మా ఓనర్ అన్నారు ఇల్లు ఇచ్చిన కొత్తలో ప్రతి నెల వచ్చి చూస్తాం ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు అని. ఫర్ షూర్, డెఫినెట్లీ, విత్ ఆల్ రెస్పెక్ట్. ఫస్ట్ నెల వచ్చారు అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు రాలే, రమ్మని కూడా రాదు. ఏమంటారు తెలుసా, మీ ఇంటికి వస్తే మాకు సిగ్గేస్తుందండి, మా ఇల్లు మేము మెయింటైన్ చేసుకెళ్ళిపోతున్నామని. దట్ ఇస్ ద సేమ్ థింగ్. మన అంటే నాకు ఇంతవరకు రెంట్ కూడా పెంచలే. అగ్రిమెంట్లు 10% పెంచుతాను రాస్తారు కదా ఎవ్రీ ఇయర్. ఇప్పుడు వరకు 1 రూపాయి కూడా పెంచలే. మనం ఫోన్ చేసి నేను రెంట్ పెంచలేదే, పెంచాలి కదా, న్యాయం కదా, మీరే పెంచండి ఎంత పెద్ద. ఒక క్రైస్తవుడు అందుకని అడ్వాంటేజ్ తీసుకుంటా. యూ హ్యావ్ టు బి సెన్సిబుల్. మార్కెట్ వాల్యూ తెలుసు, చుట్టూ ఉన్నవారు ఎంత కడుతున్నారు తెలుసు, నువ్వు మాత్రం ఇంత తక్కువ కడతావు అంటే ఎందుకు వాళ్ళు బాధపడాలి? ఎందుకు దేవునికి ఏమైనా తక్కువ చేశారా? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బిలీవర్. వారు మాట్లాడారు ఎంత సంతోషపడ్డారు. నేను రెండింటికంటే వదిలేనండి, మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి పాల్ గారు. దట్స్ మై ఓనర్షిప్. సింపుల్ అండి. నీకు అప్పచెప్పిన దాంట్లో నమ్మకత్వం ఉండాలి. చిన్నలో నమ్మకత్వం లేకుండా గొప్ప దాంట్లో నమ్మకత్వం అంటదా? ఇంపాసిబుల్.